భలే భలే నేస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. అందమైన అక్షరాల్ని కథల్లా ఆటల్లా నేర్చుకుందాం. అబ్బా ఎంత అందంగా పోయిరా. అక్కడ చూడు, బెలూన్లు కొనుక్కుందాం. అవును, ఆటలు కూడా ఆడదాం. భలే భలే జాతర భలేగా ఉంది. జాతరలో తోరణాలు చాలా బాగున్నాయి. భలే అక్షరాల జాతర. అవును, వాటి మీద అక్షరాలు కూడా ఉన్నాయి. ఆ అక్షరాలను నేను చదువుతాను. క గ ప ల త డ న స. వావ్, భలే చదువుతున్నారు. ఇప్పుడు ఈ కర్రతో ఒక తమాషా చేస్తాను, చూడండి. అబ్రాకదబ్రా, అబ్రాకదబ్రా. అక్షరాలు కిందకి వచ్చేసాయి. ఇప్పుడు చదవండి. భలేగా ఉంది, అక్షరాలు వచ్చేసాయి. నేను చదువుతాను. పడవ పడవ. ప డ వ ప డ వ పడవ. పిల్లలు, పడవ, పనస, పలక మూడు పదాలు కూడా ప అనే అక్షరంతోనే మొదలవుతాయి. భలే భలే, అక్షరాల్ని ఇప్పుడు కిందకి తెప్పిస్తాను. అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. అక్షరాలు కిందకి వచ్చాయి. నేను చదువుతాను. క డ వ కడవ. ప డ వ క డ వ కడవ. కడవ, కన్ను, కప్ప మూడు పదాలు కూడా క అనే అక్షరంతోనే మొదలవుతాయి. భలేగా ఉంది ఈ ఆట. నేను కూడా ఆడతాను. కర్ర నాకివ్వండి. అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. అక్షరాలు వచ్చేసాయి. జా డా జడా, జా డా జడా. చ బో డా జా డా జడా, జా డా జడా. బో జ డ జడ, జల్లెడ, జ త జత. ఈ మూడు పదాలు జ అనే అక్షరంతో మొదలవుతాయి. అక్షరాలు ఉపయోగించి పదాలు రాద్దామా? క ప ల న డ వ స. కడవ, పడవ, వడ, వల, పనస, జడ. పిల్లలు, అక్షరాలు అన్నీ పక్కపక్కనే రాస్తూ వెళ్తే పదం తయారవుతుంది. అంటే అర్థవంతమైన అక్షరాల సమూహం అన్నమాట. పిల్లలు, రండి రండి. ఇప్పుడు మనం జతపరుద్దాం. భలే సరదా ఆట ఇది. ఇది కడవ, ఇది వల, ఇది జడ, ఇది పనస. సరైన జతను గుర్తించండి. కడవకు జత కడవ, వలకు జత వల, జడకు జత జడ, పనసకు జత పనస. బలే బలే, మీరు చాలా తెలివైన పిల్లలు. ఇంకోసారి ఆడదామా? పిల్లలు, జతపరచడం చాలా సరదాగా ఉంది కదూ. తర్వాత క్లాసులో మరికొన్ని పదాలతో కలుద్దాం.